హలో వ్యూవర్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసే దగ్గర హైప్ ఉంటుంది, ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. మీకు కావాల్సిన మొక్కలు అయితే తప్పకుండా షేర్ చేస్తాను. బిఫోర్ మొగ్గలు ఇలా వచ్చాయి, మనం పోషకాలు ఇచ్చిన తర్వాత మొగ్గలు ఇలా వచ్చి పువ్వులు అనేది గుత్తులు గుత్తులుగా పూసాయి. ఎందుకంటే మొగ్గలు మంచి సైజులో ఉండి పువ్వులు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా కిచెన్లో ఉండే ఏదైనా సరే, అది ఏ పీలైనా సరే, ఏ తొక్కలైనా సరే మిక్సీ పట్టుకొని ఇవ్వండి. ఇక్కడైతే నేను చూపిస్తాను. ఆలు పీల్, ఇది ఆలు తొక్కలని ఇప్పుడు మిక్సీ చేస్తున్నా. ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకొని మొక్కలు గుచ్చుకోవాలి. ఆలుగడ్డ ఫీల్లో నేను ఇందులో కొంచెం బెల్లము, ఆలుగడ్డ ఫీల్ మొత్తం వేసి గ్రైండ్ చేసా. కొంచెం టీ పొడి కూడా ఉంటే అది కూడా వేసాను అనమాట. టీ కాచుకున్నాక ఉంటుంది కదా, అది వేసా. మళ్ళీ ఇది మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొక్కలకు. ఒక్కసారి ట్రై చేయండి. మనం కిచెన్ వేస్ట్ అంతా వేసినా, ఇది కూడా కిచెన్ ఆలు ఫీల్ తొక్కలు ఉంటే అది మిక్సీ చేసుకొని, అది మిక్సీ చేసుకునేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసి మిక్సీ చేసా. ఇప్పుడు ఇందులో వాటర్లో డైల్యూట్ చేసి ఇంకా మొక్కలకి ఇచ్చుకోవడమే. నేను రీసెంట్గా లాస్ట్ వీడియోలో కూడా అది చేసి 1 వీక్ అయింది, కానీ నేను అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే. టమాటో మొక్కలకు, మరువం, అన్ని మొక్కలకి ఇస్తాను. ఇందులో ఖచ్చితంగా అప్పుడేమో నేను కిచెన్ వేస్ట్లో బెల్లం వేసుకున్నాను. మొన్న చేసిన దాంట్లో నేను ఆయిల్ వేసి మిక్సీ చేసుకున్నాను, మీకు ఆల్రెడీ చూపించా. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు చేసుకున్న దాంట్లో బెల్లం వేసుకున్నాను. ఏదో ఒకటి, కిచెను కంపోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈజీ పద్ధతిలో, ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ తెచ్చి మొక్కలకి వేసి కంపోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇలా మిక్సీ చేసుకుని డైరెక్ట్గా వాటర్లో డైల్యూట్ చేసుకుంటే మొక్కలకు వెంటనే తీసుకుంటాయి అన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అంటే ఇట్లా వారానికి ఒక్కసారి చేసుకొని ఇచ్చినాం అనుకో చాలా మంచిది. ఫస్ట్ టైము మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ టైం ఏమో నేను బెల్లం వేసా. ఇప్పుడేమో ఫస్ట్ టైం ఏమో ఆయిల్ కిచెన్ వేస్ట్ చేసి మిక్సీ చేసుకొని ఇచ్చా. ఇప్పుడేమో బెల్లం వేసుకున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఆయిల్ బెల్లం ఉంటే 2 వేసుకోవచ్చు. చాలా, నేను ఒక 4-5 డేస్ ఊరు వెళ్తున్నాను, అందుకే మంచి పోషకాలు ఇచ్చి వెళ్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రావడానికి టైం పడుతుంది కాబట్టి. వచ్చిన వెంటనే ఇంకా అడవిలో ఉంటాం కదా, ఇవ్వం. అన్ని మొక్కలకి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంకా ఈ మొక్క కూడా మొన్న కట్ చేసుకున్నాను, అంతా మళ్ళీ పువ్వులు వస్తాయి. పెద్ద సైజులో పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో. పెద్ద సైజులో రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి పోషకాలు ఇవ్వవలసిందే. పోషకాలు ఇచ్చిన తర్వాత చూడండి, ఆల్రెడీ నిమ్మకాయలు ఉన్నాయి. ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వస్తుందంటే ఫ్లవర్. ఎప్పుడైనా కాయలు ఉన్నప్పుడు ఫ్లవరింగ్ రాదు తెలుసు, అస్సలు రాదు. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలన్నీ కాయలకే వెళ్ళిపోతాయి. మరి మనం ఇప్పుడు కిచెన్ వేస్ట్ మిక్సీ పట్టుకొని డైరెక్ట్గా ఒక బెల్లం ముక్క ఆయిల్ వేస్ట్ చేస్తున్నాం కదా, ఇంకా ఆ బలం కాస్త వీటికి వెళ్ళి ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా వస్తుందో చూడొచ్చు. అసలు ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాక ఫ్లవరింగ్ రావడం అయితే నిజంగా చూసారా, ఎక్కడెక్కడ గుర్తుగా ఎన్ని కాయలు ఉన్నాయంటే ఒక 10 కాయలు ఉన్నాయి. 1, 2 మీకు చూపిస్తాను, 3, 4, 5, 6, 7, 8, 9, ఇక్కడ చూడొచ్చు 10, 11, 12, 13 కాయలు ఉన్నాయి. ఇంక ఈ మధ్య నేను తెంపుతూనే ఉన్నాను. ఇక్కడ ఒకటి 14 కాయలు ఉన్నాయి. 14 కాయలు ఉన్న చెట్టు ఈ కుండీలోని ఇక్కడ ఒకటి 15, అక్కడ ఒకటి 16. ఇన్ని కాయలు ఉన్నాక కూడా ఇంత ఫ్లవరింగ్ వస్తుందంటే దానికి రీజన్ మనం ఇచ్చే పోషకాలు. ఇంకా ఇక్కడ ఒకటి చూపించలేదు, 17 కాయలు దాకా ఉన్నాయి. ఇన్ని కాయలు ఉన్నాక వస్తుందంటే మెయిన్ ఇదే ఫ్రెండ్స్. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ఇది ట్రై చేయండి. ఈ మొక్కకి ఏదో డిసీజ్ వచ్చింది, దీనికి ఏది స్ప్రే చేసినా పోవట్లేదు.
ఇవి మాత్రం 1 కేజీ వరకు ఉంటాయి కాయలు. ఇవైతే హార్వెస్ట్ చేసుకుంటాను. చూసారు కదా ఎన్ని వచ్చినాయో. ఇక్కడ వరకే ఉంది, ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ నేను ఎప్సమ్ సాల్ట్ కూడా వేసిన, అంత బాగానే ఉంది. అంతేగా ఒక్కొక్కసారి టమాటా మొక్కకి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే అస్సలు పోదు, ఇక అంతే, ఆ మొక్క పోతుంది అంతే. మనమేమో పెస్టిసైడ్స్ వాడం కాబట్టి. మెంతికూర అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మెంతికూర చూడండి ఎంత బాగా వచ్చిందో. మెంతికూర బాగుంది. ఈ పావురాలు ఇంకా తిక్కుగా ఉండే చూడండి. ఇదంతా ఈ పావురాలు మాకు ఒకటి ఉన్నాయి కదా, పావురాలు మొత్తం తొక్కేసి తినేసి ఇగో ఈ చివర్లో ఇట్లా మిగిలిపోయినాయి. లేదంటే నా చాలా ఉండేది ఇలా. మాకు పావురాలు ఒకటి ఇక్కడ బాగా ఎక్కువైపోతుంది. ఇందులో కూడా తొక్కుతూ తినేవి అనమాట. మరువం చూడండి, ఇక మరువంని కూడా కొమ్మలన్నీ తీసేస్తున్నాయి అవే. ఇక్కడ టమాటా మొక్క చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే. మొన్న బంతి చెట్టు వంగిపోయాయి, మంచి కట్టేసి అనమాట. ఇప్పుడు ఇక ఎండిపోయిన పువ్వులన్నీ కోసిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవర్స్ అయితే. మళ్ళీ నేను ఇప్పుడు కడదామని అన్నాడు, నాకు టైం లేదు, ఊరు వెళ్తున్నా కాబట్టి కొంచెం అడవుల్లో ఉన్నా. వచ్చేసరికి ఉంటాయో 2 రోజులు 4-5 డేస్ పోతున్నాం అనమాట. నీళ్ళు పోయాక ఎండిపోతాయో అని భయం వేస్తుంది నాకైతే. ఎటన్నా వెళ్ళాలంటే ఈ మొక్కల గురించే దిగులు అనమాట. నేను మా కింద పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తానులే, కానీ ఇది వింటరు, మళ్ళీ అందులోటి 4 రోజులే కదా వెళ్ళేది, ఎందుకులే అని చెప్పేసి ఇవ్వట్లేదు. ఇగో ఇక్కడ చూడండి ఇలా పెద్ద పెద్ద సైజులు పువ్వులు రావాలి అంటే ఖచ్చితంగా ఈ పోషకాలు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినప్పుడు హైప్ అయితే వస్తుంది, తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరైతే హైప్ ఇస్తారో కామెంట్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా నేను ఏమైనా షేర్ చేస్తాను, మొక్కలు కానీ సీడ్స్ కానీ. నాకు ఎవరైతే హైప్ ఇచ్చి లైక్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇట్లా నేను ఒక 1 మంత్ లోపు మీకైతే మీరు అడిగినవైతే షేర్ చేస్తాను.